బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్కు తరలించారు. ఈ విషయాన్ని నిందితుడి తరఫు న్యాయవాది సలీంకు తెలియజేశారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని సిఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి నిందితుడిని మాదాపూర్లోని ఎన్ఐఏ ప్రాంతీయ కార్యాలయానికి తరలించడానికి ఉన్నతాధికారులు అంగీకరించారు. అంతకుముందు ఇక్కడ శ్రీనివాసరావును విచారించడం కుదరదని భావించిన అధికారులు మరో చోటుకు తరలించేందుకు అనుమతిని కోరారు. గత ఏడాది అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో శ్రీనివాసరావు జగన్పై కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లోతుగా గాయం కావడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో జగన్ చికిత్స చేయించుకున్నారు. అనంతరం జగన్ అప్పటి ఉమ్మడి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ కేసును న్యాయస్థానం ఎన్ఐఏకు అప్పగించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఇటు నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్కు తరలించినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ రఘు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావును ఈరోజు ఎన్ఐఏ ఈరోజు హైదరాబాద్ కు తరలించడం జరిగింది. అయితే విశాఖ ఎయిర్పోర్ట్ లో కొద్దిగా సేపు విచారించడం తెలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా విమానంలో హైదరాబాద్ కు తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తం మీద అయితే విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం విచారించే సమయంలో అక్కడ విచారించలేమని చెప్పి సిఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ లో, విశాఖలోని సిఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ లో అది న్యాయవాది ముందు సలీం సమక్షంలో విచారణ జరపాలని చెప్పి అధికారులు భావించారు. కానీ తమ విచారానికి ఆ ప్రదేశం అనువైంది కాదని చెప్పి భావించి అది మరొక చోటుకు తరలించాలని చెప్పి ఉన్నతాధికారులు అనుమతి కోరడం జరిగింది. దీనికి అనుమతి లభించడంతో నిందితుడు శ్రీనివాస్ ని ఈ రోజు హైదరాబాద్ కు తరలించినట్టు తెలిసింది. అయితే ఇక్కడ ప్రాంతీయ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ హైదరాబాద్ తరలించడం తెలిసింది. ఈ కార్యాలయంలో పూర్తిగా విచారించి దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా తయారు చేసే అవకాశం ఉంది. అయితే జగన్ పై జరిగిన దాడి కేసును ఇప్పటివరకైతే అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రతిపక్షం కానీ పూర్తిగా వాగ్వాదాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు పూర్తిగా వాదోపనాలు తర్వాత ఈ కేసు హైకోర్టులో ఇచ్చిన తర్వాత ఎలాంటి విచారణ వస్తుందని చెప్పి అందరూ వేచి చూసిన పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఈ రోజు రాత్రి లేదా రేపు కానీ విచారించి పూర్తిగా ఎందుకు చేశారు అనే మొత్తం కూడా శ్రీనివాస్ ని కూడా అడిగే అవకాశం ఉంది. ఎవరైనా చేపించారా లేకపోతే స్వయంగా తను చేశాడా అనేది చెప్పి ఒక స్పష్టంగా విచారించిన తర్వాత ఒక లెటర్ రూపంలో హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్.